కాకినాడ నగరపాలక సంస్థలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ వాహన డ్రైవర్స్ కి బకాయి ఉన్న 2 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని కార్పొరేషన్ కమిషనర్ జోక్యం చేసుకోవాలని సిఐటియు నగర కన్వీనర్ పి వీరబాబు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం క్లాబ్ వాహన డ్రైవర్స్ సిఐటియు ఆధ్వర్యంలో కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా క్లాబ్ వాహన డ్రైవర్స్ అసోసియేషన్ కోశాధికారి ఇస్మాయిల్, సిఐటియు నగర కన్వీనర్ పలివెల వీరబాబులు మీడియాతో మాట్లాడారు. విధుల్లో చేరినప్పుడు ఇస్తామని చెప్పిన జీతానికి, ఆచరణలో చెల్లిస్తున్న జీతానికి ఏమాత్రం పొంతన లేదని అన్నారు. ఏప్రిల్ జీతం ఇప్పటికీ జమ కాలేదని, మే నెల కూడా గడిచిపోయిందని అన్నారు. 2024 జనవరి నుండి పిఎఫ్, ఈఎస్ఐ, డ్రైవర్స్ జీతాల నుండి మినహాయించిన సంబంధిత శాఖలకు జమ చేయలేదని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్, విక్టర్, భద్ర, రాజేష్, సత్య, రాము, అప్పన్న, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 12,000 రూపాయలు జీవం చేశారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలని వేతనాలతో చాలా కష్టాలు పడుతున్నామండి మేము. దానికి సరిపడగా ఇప్పుడు ఏప్రిల్ నుంచి మే నెల గడిచి 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు కూడా జీతాలు ఇవ్వలేదండి. ఇప్పటి వరకు కూడా సకాలంలో జీతాలు కూడా మాకు అందట్లేదు. కాబట్టి ఇందు పనిచేస్తున్న క్లాబ్ డ్రైవర్ని దృష్టిలో ఉంచుకొని బకాయి ఉన్న 2 నెలల జీతాలు 5వ తారీఖు లోపు చెల్లించవలసినదిగా ఏదైతే గవర్నమెంట్ జీవో ప్రకారంగా 07 అనుసరించి 18,500 రూపాయలు ఏదైతే జీతం ఉందో ప్రతి ఒక్క క్లాబ్ డ్రైవర్కి ఆ జీతం అనుసరించేలాగా వారాంతపు సెలవులు అమలు చేయండి. మనకి 3 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క గుర్తింపు కార్డు కూడా లేదు. మనకి నగరపాలక సంస్థకు అనుసరించి అందులో సంబంధిత గుర్తింపు కార్డు మా డ్రైవర్లందరికీ ఇప్పించాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి మన కమిషనర్ గారికి అండ్ మన ఎంహెచ్ఓ గారికి కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ డ్రైవర్లందరినీ ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పుడు మీకు 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు జీతాలు వస్తాయని చెప్పారు. చాలా ఆశతో అనేక మంది యువకులు, హెవీ లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్లు కూడా ఇందులో చేరడం జరిగింది. కానీ ఆచరణలో 10,000, 11,000 రూపాయలు మాత్రమే జీతంగా చెల్లిస్తున్నారు. ఆ ఇచ్చే జీతం కూడా ఏనాడు 10వ తేదీలోపు చెల్లించలేదు. 2024 ఏప్రిల్, మే నెల పూర్తయిపోయింది. ఈవేళ జూన్ 1వ తారీఖు. ఈ 2 నెలల జీతాలు కూడా బకాయి ఉన్నాయి. తక్షణమే బకాయి జీతాలు ఇప్పించాలని గౌరవ కమిషనర్ వారిని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాము. వారి ఎన్నికల విధుల్లో ఉండడం వల్ల సమయాన్ని ఇవ్వలేకపోయినా సమస్యని వారి దృష్టికి తీసుకురామని చెప్పారు. స్వయంభూ ట్రాన్స్పోర్ట్ వారిని అడిగితే ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వ బిల్లులతో నిమిత్తం లేకుండా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించాలని చట్టం చెబుతుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్లందరి తరఫున సిఐటి ఆధ్వర్యంలో అధికారులకి విజ్ఞప్తి ఏమిటంటే ఈ నెల 6వ తేదీలోపు మొత్తం క్లాబ్ డ్రైవర్లందరికీ కూడా 2 నెలల జీతాలు వారి ఖాతాలకు జమ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో 7వ తేదీ నుంచి ఆందోళన తీవ్రతరం అవుతుంది. జరగబోయే పరిణామాలకి అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంస్థ కూడా బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు పిఎఫ్, ఈఎస్ఐ సంబంధిత శాఖలకి చెల్లిస్తున్నట్టుగా కార్మికులకు మెసేజ్ రావడం లేదు. జీతంలో మాత్రం యథావిధిగా కత్తిరింపు అనేది జరుగుతుంది. చాలా కాలం నుంచి కార్మిక చట్టం ప్రకారం వారాంతపు సెలవులు అడుగుతున్న అధికారులు కొంత ఎక్సర్సైజ్ చేసామని చెప్పారు. కానీ ఆచరణలో వారాంతపు సెలవులు లేవు, క్యాజువల్ లీవులు లేవు. ఒక పక్కన వాహనాలు ఏదైనా రిపేర్ వచ్చినా, ఆ వాహనానికి ఏదైనా డ్యామేజ్ జరిగినా మళ్ళీ జీతంలో కోత విధించే కార్యక్రమాలు, ఇలా అనేక రకాల సమస్యలు కాకినాడ క్లాబ్ డ్రైవర్స్ ఎదుర్కొంటున్నారు. కమిషనర్ వారు జోక్యం చేసుకుని క్లాబ్ డ్రైవర్లకి బకాయి లేకుండా జీతాలు ఇప్పించాలని